Good morning, all of you. I am KSVN Manohar, lecturer in physics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today, I want to discuss about degree 3rd year, 5th semester physics subject. There are two papers, 5A and 5B. 5A paper title is Electricity, Magnetism and Electronics, and the 5B paper title is Modern Physics. In this 5A paper, Electricity, Magnetism and Electronics, there are 5 units. In first unit, there are 2 lessons, Electrostatics and Dielectrics. Now we are in second unit. In second unit, also there are 2 lessons. The first lesson is moving charge in both electric and magnetic fields, and second lesson is electromagnetic induction. In previous class, in this lesson electromagnetic induction, I have explained about Faraday's laws explanation, Lenz's law explanation, self-induction, coefficient of self-induction, mutual induction and coefficient of mutual induction. అంటే మీకు నేను ఈ 5A పేపర్లో విద్యుత్ శాస్త్రము, అయస్కాంత శాస్త్రము మరియు ఎలక్ట్రానిక్స్లో మొత్తం 5 యూనిట్లు ఉన్నాయి. అందులో మొదటి యూనిట్లో 2 లెసన్స్, ఒకటి స్థిర విద్యుత్ శాస్త్రం, రెండవది రోధకాలు. రెండవ యూనిట్లో 2 లెసన్స్, విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాల్లో కదిలే విద్యుదావేశాలు, మరియు రెండవ లెసను విద్యుత్ అయస్కాంత శాస్త్రం. మనం ఇప్పుడు ఆ సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి రెండవ లెసన్లో విద్యుత్ అయస్కాంత శాస్త్రంలో ఉన్నాము. దీనిలో మీకు నేను ఇంతకుముందు క్లాసులో ఫారడే నియమాల యొక్క స్టేట్మెంట్లు, వాటి యొక్క వివరణ, లెంజ్ నియమం యొక్క స్టేట్మెంటు, దాని యొక్క వివరణ, స్వయం ప్రేరణ అంటే ఏంటి, స్వయం ప్రేరకత్వ గుణకాన్ని ఏ రకంగా నిర్వచించవచ్చు, అన్యోన్య ప్రేరణ అంటే ఏంటి, అన్యోన్య ప్రేరకత్వ గుణకానికి నిర్వచనం ఏంటి, వీటన్నిటి కోసం చెప్పడం జరిగింది. నౌ టుడేస్ కాన్సెప్ట్ ఈజ్ కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్. Today's concept is coefficient of coupling. It is represented by K. So, coming to the diagram, మనం పటంను పరిశీలించినప్పుడు there are 2 coils, primary coil and secondary coil. The number of turns in the primary coil are N1 and the number of turns in the secondary coil are N2. The magnetic flux linked with the primary coil is Phi1 and magnetic flux linked with the secondary coil is Phi2. Current passing through the primary coil is I1 and current passing through the secondary coil is I2. అంటే మనకి ఇక్కడ ఈ కప్లింగ్ గుణకము కేని నిర్వచించే సందర్భంలో 2 తీగ చుట్లు తీసుకున్నాను. ప్రాథమిక తీగ చుట్టు మరియు గౌణ తీగ చుట్టును తీసుకున్నాను. ప్రాథమిక తీగ చుట్టులో ఉన్నటువంటి చుట్ల సంఖ్య N1 అన్నాను. గౌణ తీగ చుట్టులో ఉన్నటువంటి అంటే రెండవ తీగ చుట్టులో ఉన్నటువంటి చుట్ల సంఖ్య N2 అన్నాను. ప్రాథమిక తీగ చుట్టుతో ముడిపడి ఉన్న అయస్కాంత అభివాహం Phi1, గౌణ తీగ చుట్టుతో ముడిపడి ఉన్నటువంటి అయస్కాంత అభివాహం Phi2, ప్రాథమిక తీగ చుట్టులోకి మనం పంపించినటువంటి విద్యుత్ ప్రవాహం I1, గౌణ తీగ చుట్టులో మనం పంపిస్తున్నటువంటి విద్యుత్ ప్రవాహం I2గా తీసుకున్నాం. సో కమింగ్ టు ద ఎక్స్ప్లెనేషన్, కన్సిడర్ 2 coils L1 and L2, capital letters మాట, L1 and L2 having number of turns N1 and N2 respectively. Consider 2 coils L1 and L2 having number of turns N1 and N2 respectively. Let Phi1 and Phi2 be the magnetic flux linked with the primary and secondary coils. Let I1 and I2 be the current passing through the primary and secondary coils respectively. అంటే మనకి ఇక్కడ 2 తీగ చుట్లు తీసుకున్నాను. 2 తీగ చుట్ల యొక్క స్వయం ప్రేరకత్వ గుణకాలు L1 మరియు L2 అనుకున్నాను. 2 తీగ చుట్లలో ఉన్నటువంటి చుట్ల సంఖ్య N1, క్యాపిటల్ N1 మరియు N2 అని తీసుకున్నాను. ఆ 2 తీగ చుట్లతో ముడిపడి ఉన్నటువంటి
అయస్కాంత అభివాహము విలువలు φ1 మరియు φ2 అని తీసుకున్నాను. ఆ రెండు తీగ చుట్లలోని విద్యుత్ ప్రవాహాలని I1 మరియు I2 అని అనుకున్నాను. సో ఈ రకంగా తీసుకున్నప్పుడు సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ ప్రైమరీ కాయిల్, ప్రాథమిక తీగ చుట్టు యొక్క స్వయం ప్రేరకత్వ గుణకము L ఈజ్ ఈక్వల్ టు, మనకి సాధారణ ఫార్ములా ఏంటంటే φ/I, అంటే L1 ఈజ్ ఈక్వల్ టు φ1/I1. సో ఇట్ ఈజ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ప్రైమరీ కాయిల్, ప్రాథమిక తీగ చుట్టు యొక్క స్వయం ప్రేరకత్వ గుణకం L1 ఈజ్ ఈక్వల్ టు φ1/I1. నెక్స్ట్ రెండవది సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ సెకండరీ కాయిల్, రెండవ తీగ చుట్టు యొక్క స్వయం ప్రేరకత్వ గుణకం L2 ఈజ్ ఈక్వల్ టు φ2/I2. అంటే స్వయం ప్రేరకత్వం అంటే అదే కాయిల్లో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, అదే కాయిల్లో ఉన్నటువంటి కరెంట్, కాబట్టి L1 ఈజ్ ఈక్వల్ టు φ1/I1, L2 ఈజ్ ఈక్వల్ టు φ2/I2. ఇప్పుడు మ్యూచువల్ ఇండక్టెన్స్ తీసుకున్నప్పుడు మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ ప్రైమరీ కాయిల్ M1 ఈజ్ ఈక్వల్ టు φ2/I1. అంటే M1 తీసుకున్నప్పుడు రెండవ తీగ చుట్టులోని అయస్కాంత అభివాహం మొదటి తీగ చుట్టులోని కరెంటు φ2/I1. మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ సెకండరీ కాయిల్ M2 ఈజ్ ఈక్వల్ టు φ1/I2. రివర్స్ అవుతుంది, అంటే గౌణ తీగ చుట్టు యొక్క అన్యోన్య ప్రేరకత్వ గుణకం M2 ఈజ్ ఈక్వల్ టు φ1/I2. రైట్ నౌ ఇప్పుడు ఆ M1 M2 మ్యూచువల్ ఇండక్టెన్స్ యొక్క ప్రోడక్ట్ తీసుకుంటున్నాను. నౌ M1 M2, ఇప్పుడు M1 M2 ఈజ్ ఈక్వల్ టు, సో ద ప్రోడక్ట్ ఆఫ్ M1 M2 ఈజ్ ఈక్వల్ టు φ2/I1 ఇంటూ φ1/I2. సో ఇక్కడ కానీ మనకు తెలిసింది φ2 ఈజ్ ఈక్వల్ టు K1 φ1 అండ్ φ1 ఈజ్ ఈక్వల్ టు K2 φ2. కానీ φ2 ఈజ్ ఈక్వల్ టు K1 φ1 అండ్ φ1 ఈజ్ ఈక్వల్ టు K2 φ2. ఈ రెండు విలువల్ని పైన ప్రతిక్షేపించినప్పుడు దట్ ఈజ్ M1 M2 ఈజ్ ఈక్వల్ టు K1 φ1/I1 ఇంటూ K2 φ2/I2. సో ప్రోడక్ట్ తీసుకున్నాను, దట్ ఈజ్ ఈక్వల్ టు K1 K2 ఇంటూ φ1/I1 ఇంటూ φ2/I2. దట్ ఇంప్లైస్ M1 M2 ఈజ్ ఈక్వల్ టు K1 K2 ఇంటూ φ1/I1 అంటే L1, φ2/I2 అంటే L2. సో దట్ ఇంప్లైస్ M1 M2 ఈజ్ ఈక్వల్ టు K1 K2 ఇంటూ L1 L2. దట్ ఇంప్లైస్ M1 M2 ఈజ్ ఈక్వల్ టు మనకి సేమ్ వాల్యూ K1 K2 ఇంటూ L1 L2. ఇక్కడ ఒక అజంప్షన్ తీసుకున్నాను, M1 M2 ఈజ్ ఈక్వల్ టు M² అన్నాను, K1 K2 ఈజ్ ఈక్వల్ టు K² అని తీసుకున్నాను. M1 ఇంటూ M2 ఈజ్ ఈక్వల్ టు M² అంటున్నాను, K1 ఇంటూ K2 ఈజ్ ఈక్వల్ టు K² అనుకోను. సో ఈ విలువలు ప్రతిక్షేపిస్తే పైన we will get that is equal to M² is equal to K² into L1 L2. So that implies K² is equal to M²/L1 L2. Therefore K is equal to M by square root of L1 L2, where K is called coefficient of coupling. ఇక్కడ Kని కప్లింగ్ గుణకం అంటారు. ఆ కప్లింగ్ గుణకం సమీకరణం ఏమొచ్చింది మనకి, K is equal to M by square root of L1 L2. So where K is called coefficient of coupling, right? ఇప్పుడు ఇక్కడ ఒక 3 కండిషన్స్ ఉంటున్నాయి. If K is equal to 0, then there is no coupling between the coils. ఇక్కడ 3 సందర్భాలను మనం గమనించవచ్చు. ఇప్పుడు మనకి కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ K వాల్యూస్ ఉన్నైతే then there is no coupling between the coils. రెండు తీగ చుట్ల మధ్య ఎలాంటి కప్లింగ్ అనేది ఉండదు. If K is equal to 1, then there is a tight coupling between the coils. The two coils are tightly coupled. K is equal to 1 అయినప్పుడు రెండు తీగ చుట్లు కూడా చాలా బలంగా కపుల్ చేయబడి ఉంటాయి. థర్డ్ కేసు, if K less than 1 or K greater than 0, then two coils are loosely coupled. ఆ రెండు తీగ చుట్లు కూడా చాలా బలహీనంగా కపుల్ చేయబడి ఉంటాయి. ఓకే, చూడండి మీరు, కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్
లేదా కప్లింగ్ కోఎఫిషియెంట్ కే. రెండు తీగ చుట్లు పక్క పక్కన తీసుకున్నారు. కే సున్నా అయితే ఆ రెండు తీగ చుట్ల మధ్య ఎలాంటి కప్లింగ్ అనేది ఉండదంట. కే ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఆ రెండు తీగ చుట్లు చాలా బలంగా కపుల్ చేయబడతాయంట. కే లెస్ దాన్ 1, కే గ్రేటర్ దాన్ 0, కే లెస్ దాన్ 1 అయితే దాని ఆప్టిమమ్ కపులింగ్ అంటారు. సో దెన్ టూ కాయిల్స్ ఆర్ లూజ్లీ కపుల్డ్. సో కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే కే ఈజ్ ఈక్వల్ టు m/√L1L2. ఇది కప్లింగ్ గుణకానికి సంబంధించిన కాన్సెప్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ సాలినాయిడ్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ సాలినాయిడ్ యొక్క స్వయం ప్రేరకత్వ గుణకము. ఓకే, ఇందులో ఇది మనకి షార్ట్ ఆన్సర్గా అడుగుతున్నాడు. సాలినాయిడ్ యొక్క స్వయం ప్రేరకత్వ గుణకానికి సమీకరణాన్ని రాబట్టండి అని. సో రైట్, కొన్ని సందర్భాల్లో ఫారడేస్ లాస్ అడిగి ఇది కూడా అడిగి 10 మార్క్స్కి ఎస్ఐ క్వశ్చన్గా కూడా అడగచ్చు. సో సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ సాలినాయిడ్ యొక్క స్వయం ప్రేరకత్వ గుణకము. రైట్, ఒక సాలినాయిడ్ తీసుకున్నాను. కన్సిడర్ ఏ సాలినాయిడ్ అంటే తెలుసు మీకు. ఏ లాంగ్ టైట్లీ వుండెడ్ హెలికల్ కాయిల్ ఈజ్ కాల్డ్ సాలినాయిడ్. అంటే ఒక స్ప్రింగ్ మాదిరిగా ఉంటుంది, ఒక కాయిల్ మాదిరిగా ఉంటుంది. సాలినాయిడ్ అంటే ఒక తీగ చుట్టు మాదిరిగా ఉంటుంది. ఏ లాంగ్ టైట్లీ వుండెడ్ హెలికల్ కాయిల్ ఈజ్ కాల్డ్ సాలినాయిడ్. అంటే కాయిల్నే మనం ఇక్కడ సాలినాయిడ్ అంటున్నాం. రైట్, ఒక సాలినాయిడ్ తీసుకున్నాను. ఆ సాలినాయిడ్లో ఉన్నటువంటి మొత్తం చుట్లు సంఖ్య క్యాపిటల్ N అన్నాను. N టర్న్స్ అని రాశారు చూడండి. ఆ సాలినాయిడ్ యొక్క పొడవు L అన్నాను. ఆ తర్వాత ఆ సాలినాయిడ్తో ముడిపడి ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ φ అన్నాను. సాలినాయిడ్లోకి ప్రవహిస్తున్నటువంటి విద్యుత్ ప్రవాహం యారో మార్క్ ఇచ్చి స్మాల్ I అన్నాను. సో ఇప్పుడు సాలినాయిడ్లో వ్యతిరేక దిశలో ఈఎంఎఫ్ ఏర్పడుతుంది అకార్డింగ్ టు ఫారడేస్ లా. ఇప్పుడు దీన్ని బట్టి సెల్ఫ్ ఇండక్టెన్స్కి మనం ఎక్స్ప్రెషన్ రాబట్టాలి. సెల్ఫ్ ఇండక్టెన్స్కి సింబల్ ఏం చెప్పాను? క్యాపిటల్ L. మ్యూచువల్ ఇండక్టెన్స్కి సింబల్ ఏం చెప్పాను? క్యాపిటల్ M. ఇప్పుడు ఎలా రాబట్టాలి మనం దీనికోసం క్యాపిటల్ L? రైట్, కమింగ్ టు ది ఎక్స్ప్లెనేషన్. కన్సిడర్ ఏ సాలినాయిడ్ ఆఫ్ లెంత్ L and the area of cross section capital A. That capital N be the number of turns in the solenoid. Let I be the small I be the current passing through the solenoid. ఒక సాలినాయిడ్ తీసుకున్నాను. ఆ సాలినాయిడ్ యొక్క పొడవు స్మాల్ L అన్నాను. ఆ సాలినాయిడ్ యొక్క వైశాల్యం క్యాపిటల్ A అన్నాను. సాలినాయిడ్లో ఉన్నటువంటి మొత్తం చుట్ల సంఖ్య క్యాపిటల్ N అన్నాను. సాలినాయిడ్లో ప్రవహిస్తున్నటువంటి విద్యుత్ ప్రవాహం స్మాల్ I అని తీసుకున్నాను. రైట్, సెకండ్ పారా. డ్యూ టు ద వేరియేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ద కాయిల్ and induced EMF will be developed in the solenoid. The magnetic induction field intensity at any point on the axis of the solenoid is given by, again, due to the variation of magnetic flux linked with the coil, an induced EMF will be developed in the coil. The magnetic induction field intensity at any point on the axis of the solenoid is given by, అంటే తీగ చుట్టూ ముడిపడి ఉన్న అయస్కాంత అభివాహములోని మార్పు వలన తీగ చుట్టులో ప్రేరిత విద్యుత్ చాలక బలం ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ తీగ చుట్టు యొక్క సాలినాయిడ్ యొక్క అక్షం వలన ఏదైనా బిందువు వద్ద అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత. మీకు ఇది ఎక్కడ చెప్పానంటే నేను దీని ముందు లెసన్ మూవింగ్ ఛార్జ్ ఇన్ బోత్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్లో చెప్పాను. సాలినాయిడ్ వల్ల మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి ఎక్స్ప్రెషన్ B = μ0 స్మాల్ ni. సో స్మాల్ n అంటే ఇక్కడ క్యాపిటల్ N/L, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ టర్న్స్ బై లెంత్ ఆఫ్ ది సాలినాయిడ్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్ అవుతుంది. అది
So B is equal to mu naught small n I is equal to mu naught capital N by L into I. Now magnetic flux linked with each turn of the solenoid. అంటే సాలినాయిడ్ యొక్క ఒక్క చుట్టుతో ముడిపడి ఉన్న అయస్కాంత అభివాహం. ఫై ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ BdS. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో. ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఇంటిగ్రల్ EdS. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాబట్టి ఇంటిగ్రల్ BdS. సో ఫై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ BdS ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ ఇంటిగ్రల్ DS. ఇంటిగ్రల్ DS మీన్స్ ఏరియా. సో ఫై ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ A. దట్ ఈజ్ ఫై ఈజ్ ఈక్వల్ టు B వాల్యూ పైన మనం రాసాము mu naught n by L ఇంటూ I ఇంటూ A. సో రైట్, అది ఫై వాల్యూ వచ్చింది. సింగిల్ టర్న్తో ముడిపడి ఉన్నటువంటి ఫై అది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ఈచ్ టర్న్, సింగిల్ టర్న్ ఆఫ్ ది సాలినాయిడ్. నౌ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ఆల్ టర్న్స్ ఆఫ్ ది సాలినాయిడ్. అంటే సాలినాయిడ్ యొక్క అన్ని చుట్లతో ముడిపడి ఉన్న అయస్కాంత అభివాహం తీసుకున్నప్పుడు ఫై ఈజ్ ఈక్వల్ టు, అంటే ఒక చుట్టుతో అన్నప్పుడు 1 చేత గుణించాము, n చుట్లు అన్నప్పుడు n చేత గుణించాలి. అంటే ఫై ఈజ్ ఈక్వల్ టు mu naught n స్క్వేర్ IA బై L. ఫై వచ్చింది. ఇప్పుడు మనం ఏం కట్టాలి? అసలు ఫై కట్టాము, కానీ మనం కట్టవలసింది ఏంటి? L కట్టాలి, సెల్ఫ్ ఇండక్టెన్స్ కట్టాలి. సో దానికోసం ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్, అంటే స్వయం ప్రేరణ యొక్క నిర్వచనం నుండి L ఈజ్ ఈక్వల్ టు 5/8. అంటే స్వయం ప్రేరణ L ఈజ్ ఈక్వల్ టు 5 అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ బై కరెంట్ I. సో 5 అంటే మనం పైన రాసాము mu naught n స్క్వేర్ IA బై L హోల్ బై n హోల్ బై స్మాల్ I. I క్యాన్సిల్ అవుతున్నాయి. ద రిమైనింగ్ వాల్యూ ఈజ్ mu naught n స్క్వేర్. సో A బై L, I క్యాన్సిల్ అవుతున్నాయి. సో వీ విల్ గెట్ L ఈజ్ ఈక్వల్ టు mu naught n స్క్వేర్ A బై L. అంటే సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ సాలినాయిడ్ L ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమొచ్చింది? mu naught n స్క్వేర్ A బై L. అంటే సాలినాయిడ్ యొక్క స్వయం ప్రేరకత్వ గుణకము. సో ఎక్స్ప్రెషన్ L ఈజ్ ఈక్వల్ టు mu naught capital N స్క్వేర్ A బై స్మాల్ l, where capital L is self inductance, capital N is number of turns, capital A is area of the solenoid and L is length of the solenoid. సెకండ్ కాన్సెప్ట్ చెప్పాను మీకు ఇందులో. నేను ఫస్ట్ కాన్సెప్ట్గా కప్లింగ్ కోఎఫిషియంట్ K చెప్పాను. రెండవది సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ సోలినాయిడ్ L కి ఎక్స్ప్రెషన్ చెప్పాను. L ఈజ్ ఈక్వల్ టు mu naught n స్క్వేర్ A బై L. నౌ కమింగ్ టు ద థర్డ్ కాన్సెప్ట్, ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ సాలినాయిడ్ or ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది కూడా. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ సాలినాయిడ్ or ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే సాలినాయిడ్లో నిల్వ ఉన్న శక్తికి సమీకరణాన్ని రాబట్టండి, లేదా అయస్కాంత క్షేత్రంలో నిల్వ ఉన్న శక్తికి సమీకరణాన్ని రాబట్టండి అని అడుగుతాడు. సో ఇందులో అందరూ కూడా ముందుగా డయాగ్రామ్ని గమనించండి. సేమ్ ఇంతకుముందు తీసుకున్న డయాగ్రాము. ఒకసారి డయాగ్రామ్ని గమనిస్తే సేమ్ డయాగ్రాము ఒకసారి అందరూ చూడండి. ఓకే రైట్. దీనిలో ఒక కాయిల్ తీసుకున్నాము ఎనర్జీ కట్టడానికి, సోలినాయిడ్ యొక్క ఎనర్జీ కట్టడానికి ఒక కాయిల్ తీసుకున్నాము. ఆ కాయిల్లో క్యాపిటల్ N చుట్లు ఉన్నాయనుకున్నాను, N టర్న్స్. ఆ కాయిల్ యొక్క పొడవు L తీసుకున్నాను, స్మాల్ l. ఆ కాయిల్లో ప్రవహిస్తున్నటువంటి విద్యుత్ ప్రవాహం స్మాల్ I అని అనుకున్నాను. సో రైట్, ఇప్పుడు ఆ కాయిల్లో EMF ఏర్పడుతుంది ఆపోజిట్ డైరెక్షన్లో. అది డయాగ్రమెటిక్ ఎక్స్ప్లెనేషన్. కమింగ్ టు ద ఫస్ట్ పారా, కన్సిడర్ ఏ కాయిల్ ఆఫ్ లెంత్ L అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ క్యాపిటల్ A. ఒక తీగ చుట్టు తీసుకోవాలి లేదా సాలినాయిడ్ తీసుకోవాలి. దాని యొక్క పొడవు L అనుకున్నాను, దాని యొక్క వైశాల్యం క్యాపిటల్ A అని తీసుకున్నాను. ఆ తీగ చుట్టులో ఉన్నటువంటి మొత్తము చుట్ల సంఖ్య క్యాపిటల్ N అని తీసుకున్నాను. ఆ తీగ చుట్టులో ప్రవహిస్తున్నటువంటి విద్యుత్ ప్రవాహము స్మాల్ I అని తీసుకున్నాను. రైట్. కమింగ్ టు ద సెకండ్ పారా, డ్యూ టు ద వేరియేషన్ ఆఫ్ magnetic flux
linked with the coil, an induced EMF will be developed in the coil. Suppose L be the coefficient of self-induction of the solenoid. In order to overcome the opposition of flow of current to the induced EMF, some amount of work is done against the back EMF. Again, due to the variation of magnetic flux linked with the coil, an induced EMF will be developed in the coil. Suppose L be the coefficient of self-induction of the solenoid. In order to overcome the opposition of flow of current, an induced EMF to the induced EMF, some amount of work is done against the back EMF. అంటే అయస్కాంత అభివాహంలోని మార్పు వలన మనకు తెలిసింది ఏంటంటే తీగ చుట్టులో ప్రేరిత విద్యుత్ చాలక బలం ఏర్పడుతుంది. తీగ చుట్టు యొక్క స్వయం ప్రేరకత్వ గుణకం L అనుకున్నాను. ఇప్పుడు ఆ తీగ చుట్టులో ఏర్పడేటువంటి ఈఎంఎఫ్ని అధిగమించడానికి, అంటే ఆ ఈఎంఎఫ్ కరెంటుకి ఆపోజిట్ డైరెక్షన్లో ఏర్పడుతుంది. కరెంటు మనకి ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉంటే ఈఎంఎఫ్ దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ద అపోజిషన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్, ఆ కరెంట్ని వ్యతిరేకించే దిశలో ఈఎంఎఫ్ ఏర్పడుతుంది కదా, దాన్ని అధిగమించడానికి ఇక్కడ కొంత పని చేయవలసి ఉంటుంది. దాన్ని మనం ఆ పనిని ఎనర్జీ అంటున్నాం. ఇప్పుడు అదే కట్టాలి, మనం ఎనర్జీకి ఎక్స్ప్రెషన్ కట్టాలి, సాలినాయిడ్ యొక్క ఎనర్జీకి. రైట్, ఫర్ దిస్ ఎనర్జీ కట్టాలి అన్నప్పుడు ఎనర్జీ అయినా వర్క్ డన్ అయినా ఒకటే. నౌ వర్క్ డన్ ఇన్ ఇంక్రీజింగ్ ద కరెంట్ డ్యూరింగ్ ద టైమ్ డిటి ఈజ్ గివెన్ బై, అంటే విద్యుత్ ప్రవాహాన్ని పెంచడానికి డిటి సమయంలో మనం చేసే పని డిడబ్ల్యూ అనుకుంటున్నాను. ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ నెగిటివ్ ఉండదు కాబట్టి మాడ్యులస్లో రాస్తున్నాను. సో వర్క్ డన్ ఈజ్ వోల్టేజ్ ఇంటూ కరెంట్ ఇంటూ టైం డిటి. సో వోల్టేజ్ అంటే ఇక్కడ ఈఎంఎఫ్ ఈ, కరెంట్ అంటే స్మాల్ ఐ ఇంటూ డిటి టైం, సో డిటి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఈ అంటే మనకు తెలుసు ఎక్స్ప్రెషన్, according to the expression of coefficient of self induction is equal to minus L into di by dt into I into dt. dt cancel అవుతున్నాయి, మైనస్ L మాడ్యులస్లో ఉంది. సో Li into di వచ్చింది dw వాల్యూ. Here dw value is L into I into di. సో ఇక్కడ స్మాల్ వర్క్ డన్ వచ్చింది. therefore total work done in increasing the current from I is equal to 0 to I is equal to I0. అంటే ఇప్పుడు విద్యుత్ ప్రవాహాన్ని I is equal to 0 ఆంపియర్ల నుండి I is equal to క్యాపిటల్ I0 గరిష్ట విలువకు పెంచడానికి చేసే పని కావాలన్నప్పుడు ఆ పైన ఉన్నటువంటి వర్క్ డన్ ఇంటిగ్రేట్ చేయాలి. సో W is equal to ఇంటిగ్రల్ dW is equal to ఇంటిగ్రల్ L into I into di with the limits 0 to I0. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు L ముందుకు తీసుకొస్తే ఇంటిగ్రల్ IDI విత్ ఇన్ ది లిమిట్స్ 0 to I0. సో దట్ ఈజ్ ఈక్వల్ టు L ఇంటిగ్రల్ IDI అంటే I²/2 విత్ ఇన్ ద లిమిట్స్ 0 to I0. దట్ ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ అప్పర్ లిమిట్ అప్లై చేసినప్పుడు I0²/2, లోయర్ లిమిట్ వాల్యూ 0 అంటే హాఫ్ LI0² మిగిలింది. సో W ఈజ్ ఈక్వల్ టు హాఫ్ LI0². అంటే ఇక్కడ వర్క్ డన్ అన్నా ఎనర్జీ అన్నా రెండు ఒకటే కాబట్టి, సో ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ సాలినాయిడ్ ఆర్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు W ఈజ్ ఈక్వల్ టు హాఫ్ LI0². సాలినాయిడ్లో నిల్వ ఉన్న శక్తి లేదా అయస్కాంత క్షేత్రంలో నిల్వ ఉన్న శక్తికి సమీకరణం W ఈజ్ ఈక్వల్ టు E ఈజ్ ఈక్వల్ టు హాఫ్ LI0² రావడం జరిగింది. అంటే ఇప్పుడు మూడు కాన్సెప్ట్లు చెప్పాను ఇవాళ నేను. ఒకటి కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ K ఈజ్ ఈక్వల్ టు m/√L1L2. తర్వాత సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ సాలినాయిడ్ L ఈజ్ ఈక్వల్ టు μ0 ns² A by capital A by small l. Later
energy stored in a magnetic field is equal to half L I naught square. Now fourth concept is working of a transformer. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ పనిచేసే విధానం. ఓకే, చాలా ఇంపార్టెంట్ వన్. సాధారణంగా మనం ఈ ట్రాన్స్ఫార్మర్లు అనేది ఎలక్ట్రిసిటీలో ఉపయోగిస్తూ ఉంటాము. మనం జనరల్గా ఊర్లో ట్రాన్స్ఫార్మర్లు వేయటము, మనకి తద్వారా వోల్టేజ్ని సర్దుబాటు చేయటము జరుగుతుంది. ఇప్పుడు దాని యొక్క పనిచేసే విధానం ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు మీరు డయాగ్రామ్ను పరిశీలించినట్లయితే ట్రాన్స్ఫార్మర్లో ఒక 2 తీగ చుట్లు ఉన్నాయి, ప్రైమరీ కాయిల్ అండ్ సెకండరీ కాయిల్. ద నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద ప్రైమరీ కాయిల్ బి N1. ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ద ప్రైమరీ కాయిల్ ఈజ్ Φ1. కరెంట్ పాసింగ్ త్రూ ద ప్రైమరీ కాయిల్ ఈజ్ I1. Number of turns in the secondary coil is N2. Magnetic flux linked with the secondary coil is Φ2, and current passing through the secondary coil is I2. ఈ 2 తీగ చుట్లని ఏం చేస్తారంటే ఒక విద్యుత్ బంధితమైనటువంటి ఐరన్ మెటీరియల్ మీద చుట్టబడి ఉంటాయి, 2 కూడా పటంలో చూపిన విధంగా. ఇప్పుడు సాధారణంగా ఇందులో మనకి ప్రాథమిక తీగ చుట్టు యొక్క చుట్లు సంఖ్య N1, ప్రాథమిక తీగ చుట్టులోని విద్యుత్ ప్రవాహం I1, ప్రాథమిక తీగ చుట్టులో ముడిపడి ఉన్నటువంటి అయస్కాంతాభివాహం Φ1. అదేవిధంగా రెండవ తీగ చుట్టుని గౌణ తీగ చుట్టు అంటున్నాము. గౌణ తీగ చుట్టులోని చుట్లు సంఖ్య N2, గౌణ తీగ చుట్టులోని విద్యుత్ ప్రవాహం I2, గౌణ తీగ చుట్టుతో ముడిపడి ఉన్నటువంటి అయస్కాంతాభివాహం Φ2. దీన్ని ఒక ఇనప చట్రం మీద, విద్యుత్ బంధితమైనటువంటి ఇనప చట్రం మీద పటంలో చూపిన విధంగా చుట్టడం జరుగుతుంది. ఇలాంటి అమరికని ట్రాన్స్ఫార్మర్ అంటారు. రైట్, అసలు ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ యొక్క నిర్మాణం ఏంటి, పనిచేసే విధానం ఏంటి అన్నప్పుడు ట్రాన్స్ఫార్మర్ ఈజ్ యూజ్డ్ టు స్టెప్ అప్ ఆర్ స్టెప్ డౌన్ AC voltage. Transformer works on the principle of mutual induction. It consists of 2 coils wounded on a ferromagnetic core. The number of turns in the primary coil is N1 and the number of turns in the secondary coil is N2. Again, transformer is used to step up or step down AC voltage. Transformer works on the principle of mutual induction. It consists of 2 coils wounded on a ferromagnetic core. The number of turns in the primary coil is N1 and the number of turns in the secondary coil is N2. ట్రాన్స్ఫార్మర్ అనేది ఏకాంతర విద్యుత్ ప్రవాహాన్ని పెంచుకోవడానికి మరియు తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. ట్రాన్స్ఫార్మర్ అనేది అన్యోన్య ప్రేరణ, తీగ చుట్టు యొక్క అన్యోన్య ప్రేరణ అనే నియమంపై ఆధారపడి పనిచేస్తుంది. ఈ ట్రాన్స్ఫార్మర్లో 2 తీగ చుట్లు ఉంటాయి. ఆ 2 తీగ చుట్లు కూడా ఫెర్రో అయస్కాంత కోర్ మీద చుట్టబడి ఉంటాయి. ప్రాథమిక తీగ చుట్టులోని చుట్లు సంఖ్య N1 మరియు గౌణ తీగ చుట్టులోని చుట్ల సంఖ్య N2 అనుకున్నాము. అది ఫస్ట్ పారా. కమింగ్ టు ద సెకండ్ పారా, when an alternating voltage is applied to the primary coil, then an alternating current passes through it. As the winding linked with the secondary coil produces an alternating magnetic flux surrounded by the secondary coil. Hence, an induced EMF will be developed in the secondary coil.
Again, when an alternating voltage is applied to the primary coil, then an alternating current passes through it, as the winding liquid with the secondary coil produces an alternating magnetic flux surrounded by the secondary coil. Hence, an induced EMF will be developed in the secondary coil. అంటే మనకి ఇక్కడ మ్యూచువల్ ఇండక్టెన్స్ ప్రిన్సిపల్ మాట. అంటే ప్రాథమిక తీగ చుట్టులో ఏకాంతర వోల్టేజ్ని పంపడం ద్వారా ఏకాంతర విద్యుత్ ప్రవాహం అనేది ప్రవహిస్తుంది. ఆ ఏకాంతర విద్యుత్ ప్రవాహం వల్ల ప్రాథమిక తీగ చుట్టులోని ఏకాంతర విద్యుత్ ప్రవాహం వల్ల గౌణ తీగ చుట్టులో ప్రేరిత విద్యుత్ చాలక బలంలో మార్పు ఏర్పడుతుంది. ఈ రకంగా ప్రేరిత విద్యుత్ చాలక బలం మార్పు వలన గౌణ తీగ చుట్టులో గౌణ తీగ చుట్టులో అయస్కాంత అభివాహములోని మార్పు వలన ప్రేరిత తీగ రెండవ తీగ చుట్టులో గౌణ తీగ చుట్టులో ప్రేరిత విద్యుత్ చాలక బలం ఏర్పడుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ప్రాథమిక తీగ చుట్టులో విద్యుత్ ప్రవాహం వల్ల గౌణ తీగ చుట్టులోని అయస్కాంత అభివాహంలోని మార్పు వలన గౌణ తీగ చుట్టులో ప్రేరిత విద్యుత్ చాలక బలం ఏర్పడుతుంది. ఇది మ్యూచువల్ ఇండక్టెన్స్ యొక్క ప్రిన్సిపల్, రైట్. ఇప్పుడు ఆ మ్యూచువల్ ఇండక్టెన్స్ మీదే ఆధారపడి పనిచేస్తుంది కదా మనకి ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్, అందుకే ప్రిన్సిపల్ రాశారు, రైట్. నెక్స్ట్ డెఫినేషన్, ఈ ట్రాన్స్ఫార్మర్కి సంబంధించిన ఒక డెఫినేషన్: ద రేషియో బిట్వీన్ నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద సెకండరీ కాయిల్ టు ద నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద ప్రైమరీ కాయిల్ ఈజ్ నోన్ యాజ్ ట్రాన్స్ఫర్మేషన్ రేషియో. ద రేషియో బిట్వీన్ నంబర్ ఆఫ్ టర్న్స్ in the secondary coil to the number of turns in the primary coil is known as transformation ratio. అంటే ట్రాన్స్ఫార్మర్లో ఉన్నటువంటి ఇక్కడ గౌణ తీగ చుట్టులోని చుట్లు సంఖ్యకు మరియు ప్రాథమిక తీగ చుట్టులోని చుట్లు సంఖ్యకు N2/N1 మధ్య గల నిష్పత్తిని ట్రాన్స్ఫర్మేషన్ రేషియో అంటారు. అంటే ట్రాన్స్ఫర్మేషన్ రేషియో అంటే పరివర్తన నిష్పత్తి. ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై N. సో N ఈజ్ ఈక్వల్ టు N2/N1. సో ఇట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్ రేషియో అండ్ a transformation ratio is represented by N and N is equal to N2/N1. For example, if N2 greater than N1, ఇక్కడ N2 గ్రేటర్ దాన్ N1 అయ్యింది అనుకోండి, అంటే మనకి ఇప్పుడు ఏ సందర్భంలో అవుతుందంటే ఇఫ్ క్యాపిటల్ N గ్రేటర్ దాన్ 1 అయ్యింది అనుకోండి, N గ్రేటర్ దాన్ 1 అయ్యింది అనుకోండి, అంటే N2 గ్రేటర్ దాన్ N1 అవుతుంది. సో దెన్ ద ట్రాన్స్ఫార్మర్ ఈజ్ కాల్డ్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. అప్పుడు ట్రాన్స్ఫార్మర్ని ఏమంటారంటే ఆరోహణ ట్రాన్స్ఫార్మర్ అంటారు, N2 గ్రేటర్ దాన్ N1 అయినప్పుడు. ఇఫ్ N లెస్ దాన్ 1 అంటే N2 లెస్ దాన్ N1 అవుతుంది ఆ సందర్భంలో, దెన్ ద ట్రాన్స్ఫార్మర్ ఈజ్ కాల్డ్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. దాన్ని అవరోహణ ట్రాన్స్ఫార్మర్ అంటారు. అంటే ఇక్కడ మనకి స్టెప్ డౌన్ అంటే వోల్టేజ్ని తగ్గించుకోవడానికి ఉపయోగపడే సందర్భం. అంటే వోల్టేజ్ని మనం ఇక్కడ తగ్గించుకోవాలి అంటే N2 గ్రేటర్ దాన్ N1 అవ్వాలి, N2 లెస్ దాన్ N1 అవ్వాలి. వోల్టేజ్ని పెంచుకోవాలి అంటే N2 గ్రేటర్ దాన్ N1 అవ్వాలి. వోల్టేజ్ని తగ్గించుకోవాలంటే N2 లెస్ దాన్ N1 అవ్వాలి. అంటే స్టెప్ అప్ అంటే N2 గ్రేటర్ దాన్ N1, స్టెప్ డౌన్ అంటే N2 లెస్ దాన్ N1. సో ట్రాన్స్ఫర్మేషన్ రేషియోని బేస్ చేసుకుని స్టెప్ అప్ స్టెప్ డౌన్ ఆధారపడి ఉంటుంది. అంటే వోల్టేజ్ పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది మనకి ఇక్కడ ఈ ట్రాన్స్ఫర్మేషన్ రేషియో మీద ఆధారపడి ఉంటుంది. లేటర్ ఈఎంఎఫ్ ఈక్వేషన్, ఈఎంఎఫ్ సమీకరణం, ట్రాన్స్ఫార్మర్ యొక్క ఈఎంఎఫ్ సమీకరణాన్ని రాబట్టండి అన్న వరకు అడుగుతాడు. దీనిలో let N1 be the number of turns in the primary coil, Φ1 be the magnetic flux linked with the primary coil, N2 be the number of turns in the secondary coil, Φ2 be the magnetic flux linked with the secondary coil,
then according to Faraday's law E is equal to minus d5 by dt. మనకు తెలుసు ఫారడే నియమం, రెండవ నియమంలో చెప్పాను. అంటే ఇక్కడ మనకు ప్రాథమిక తీగ చుట్టులోని చుట్లు సంఖ్య n1, ప్రాథమిక తీగ చుట్టు యొక్క స్వయం ప్రేరకత్వ గుణకం ప్రాథమిక తీగ చుట్టుతో ముడిపడి ఉన్న అయస్కాంత అభివాహం 5 గౌణ తీగ చుట్టులోని ఉన్నటువంటి చుట్లు సంఖ్య n2, గౌణ తీగ చుట్టుతో ముడిపడి ఉన్న అయస్కాంత అభివాహం 5 అయితే ఫారడే నియమం నుంచి రాయొచ్చు. అంటే జనరల్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు మైనస్ d5 by dt రాయొచ్చు. అంటే E1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ n1 d5 by dt అండ్ E2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ n2 d5 by dt. నెంబర్ ఆఫ్ టర్న్స్ చేత మల్టిప్లికేషన్ ఉంటుంది ఈ వాల్యూ. సో E1 by E2 తీసుకున్నారనుకోండి, మైనస్ n1 d5 by dt బై మైనస్ n2 d5 by dt. d5 by dt క్యాన్సిల్ అవుతున్నాయి, d5 by dt క్యాన్సిల్ అవుతున్నాయి, మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది, అండ్ ద రిమైనింగ్ వాల్యూ ఈజ్ n1 by n2. అంటే E1 by E2 ఈజ్ ఈక్వల్ టు n1 by n2 అని వచ్చింది. దాన్ని E1 by E2 ఈజ్ ఈక్వల్ టు n1 by n2 ఈజ్ ఈక్వల్ టు V1 by V2. E1 by E2 అన్న V1 by V2 అన్న ఒకటే, రెండు. దీన్ని ఏమంటారంటే ద అబోవ్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ ఈఎంఎఫ్ ఈక్వేషన్. దీన్నే ఈఎంఎఫ్ సమీకరణం అంటారు. అంటే ట్రాన్స్ఫార్మర్లో ముందుగా డయాగ్రామ్ వేసాము. ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి, ఎందుకు ఉపయోగపడుతుంది, ట్రాన్స్ఫార్మర్ ఏ సూత్రం మీద ఆధారపడి పని చేస్తుందో రాసాం ఫస్ట్ పేరాలో. రెండో పేరాలో అసలు ట్రాన్స్ఫార్మర్లో ఉన్న పార్ట్స్ ఏంటి, ఆ ట్రాన్స్ఫార్మర్కి సంబంధించిన కాయిల్స్ ఏ రకంగా ఉంటాయి రాసాము. నెక్స్ట్ థర్డ్ డెఫినేషన్ రాసాము. అసలు ట్రాన్స్ఫార్మర్లో మనకి వోల్టేజ్ పెంచుకోవాలి తగ్గించుకోవాలి అంటే కారకమైనటువంటిది ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ రేషియో అని దానికి డెఫినేషన్ రాసి, దాన్ని బట్టి ఎప్పుడు స్టెప్ అప్ అవుతుంది ఎప్పుడు స్టెప్ డౌన్ అవుతుంది అనేది రాసాము. n2 గ్రేటర్ దాన్ n1 అయితే ఇట్ ఈ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్, n2 లెస్ దాన్ n1 అయితే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. లేటర్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ తీసుకొచ్చాము ఈ తీసుకున్న ఫార్ములా. సో E1 by E2 ఈజ్ ఈక్వల్ టు V1 by V2 ఈజ్ ఈక్వల్ టు n1 by n2 అని వచ్చింది. ఇట్ ఈస్ కాల్డ్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఫర్ ట్రాన్స్ఫార్మర్. రైట్ నౌ కమింగ్ టు ద ప్రాబ్లమ్స్. మనకి ఈ రెండవ యూనిట్లో రెండవ లెసన్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో ఉన్నటువంటి మనకి ప్రాబ్లమ్స్, ఇందులో మొత్తం మనకి 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ప్రాబ్లం, calculate the self inductance of a solenoid of length 1 meter and area of cross section 0.01 square meter with 200 turns. ఒక మనకి ఇక్కడ సాలినాయిడ్ యొక్క పొడవు ఇచ్చాడు 1 మీటరు, వైశాల్యం ఇచ్చాడు 0.01 స్క్వేర్ మీటరు, చుట్లు ఇచ్చాడు 200. అయితే స్వయం ప్రేరకత్వ గుణకాన్ని కట్టమంటున్నాడు. సో గివెన్ దట్ L is equal to 1 meter, A is equal to 0.01 square meter, that means 0.01 meter square, N is equal to 200. సెల్ఫ్ ఇండక్టెన్స్ కట్టమన్నాడు. దేర్ఫోర్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ సాలినాయిడ్ యొక్క స్వయం ప్రేరకత్వ గుణకం L చేత రిప్రజెంట్ చేస్తారు, క్యాపిటల్ L చేత. L ఈజ్ ఈక్వల్ టు μ0 ns స్క్వేర్ A బై L. అంటే μ0 అంటే 4 pi into 10 power minus 7 ఇంటూ n అంటే 200. సో 200 స్క్వేర్ ఇంటూ ఏరియా పైన ఉంది 0.01 by 1. After simplification we get pi value is 3.14. After simplification 4 into 3.14 into 4 into 10 power minus 5. 4 into 3.1, 4 into 4 16, 16 into 3.14 into 10 power minus 5. That is equal to, after simplification we get 50.24 into 10 power minus 15. Units are Henry. Units for inductance Henry. మనకి ఇక్కడ ఇండక్టెన్స్కి ప్రేరకత్వానికి ప్రమాణాలు హెన్రీలు. రైట్. సెకండ్ ప్రాబ్లం, an air core solenoid have 1000 turns with length 1 meter, area 6 into 10 power minus 4 square meter, then calculate self inductance. సో సేమ్ ఇక్కడ ఒక సాలినాయిడ్ ఇచ్చాడు, చుట్లు ఇచ్చాడు 1000, ఏరియా ఇచ్చాడు
ఆ సాలినాయిడ్కి ఒక పొడవు ఇచ్చాడు 1 మీటర్, అయితే స్వయం ప్రేరకత్వ గుణకాన్ని కట్టమంటున్నాడు. n ఈజ్ ఈక్వల్ టు సొల్యూషన్ గివెన్ దట్ n ఈజ్ ఈక్వల్ టు 1000 టర్న్స్, L 1 మీటర్, ఏరియా 6 × 10⁻⁴ స్క్వేర్ మీటర్, దట్ మీన్స్ మీటర్ స్క్వేర్. అయితే సాలినాయిడ్ యొక్క స్వయం ప్రేరకత్వ గుణకం, సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ సాలినాయిడ్, L ఈజ్ ఈక్వల్ టు μ0ns²a/l, దట్ ఈజ్ ఈక్వల్ టు 4π × 10⁻⁷ ఇంటూ 1000 హోల్ స్క్వేర్ ఇంటూ 6 × 10⁻⁴/1. After simplification above value, pi value is 4.4 × 3.14 into 10⁻⁷ into 10⁻⁶ into 6 × 10⁻⁴/1, that is equal to 4 × 6 is 24 into 3.14 into 10⁻⁵. After simplification we get 24 into 3.14 is 75.36 into 10⁻⁵. Units for self inductance are Henry. Third problem, calculate the coefficient of self inductance of a solenoid of length 0.5 meter, number of turns 100, the radius 0.05. మార్చాడు, ఇక్కడ ఏరియా ఇవ్వలేదు, రేడియస్ ఇచ్చాడు. సో మనకు స్వయం ప్రేరకత్వ గుణకం కట్టమంటున్నాడు. అంటే సాలినాయిడ్ యొక్క పొడవు ఇచ్చాడు, సాలినాయిడ్ యొక్క ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇచ్చాడు, చుట్లు ఇచ్చాడు, సాలినాయిడ్ యొక్క వ్యాసార్థం ఇచ్చాడు. సాలినాయిడ్ యొక్క స్వయం ప్రేరకత్వ గుణకం L కట్టమంటున్నాడు. సో రైట్, గివెన్ దట్ L ఈజ్ ఈక్వల్ టు 0.5 మీటర్, N ఈజ్ ఈక్వల్ టు 100 టర్న్స్, R ఈజ్ ఈక్వల్ టు 0.05 మీటర్, స్మాల్ r. ఏరియా కావాలనుకోండి, ఏరియా ఆఫ్ ది సర్కిల్. ఎందుకు, సాలినాయిడ్ సర్కిల్ లాగా ఉంటాయి లోపల స్ప్రింగ్లో ఉండేటువంటి చుట్లు. సో సర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి, πr². సో 3.14 ఇంటూ 0.05 హోల్ స్క్వేర్. ఆ విలువ ప్రతిక్షేపించి కడితే 7.85 ఇంటూ 10⁻³ మీటర్ స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు తీసుకోండి, సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ సాలినాయిడ్ L ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటి, μ0ns²a/l. μ0 వాల్యూ ఈజ్ 4π × 10⁻⁷, n ఈజ్ 100² ఇంటూ ఏ వాల్యూ ఈజ్ ఇప్పుడే కట్టాం మనం πr² ఫార్ములా ఉపయోగించి 7.8 ఇంటూ 10⁻³ దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 3.14 ఇంటూ 10⁻⁷ ఇంటూ 10⁴ ఇంటూ 7.85 ఇంటూ 10⁻³ After simplification we get this value is 0.197 into 10⁻³ క్యాలిక్యులేషన్ లాగరిథమిక్ టేబుల్స్ ఉపయోగించవచ్చు, సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఉపయోగించవచ్చు. సో యూనిట్స్ ఆర్ హెన్రీ. అండ్ ద లాస్ట్ ప్రాబ్లం, a coil of 200 turns carrying a current of 3 ampere and self inductance, calculate the energy stored in a solenoid. సెల్ఫ్ ఇండక్టెన్స్ రాయలేదు అక్కడ విలువ, ఆ విలువ ఎంత అంటే 5 మిల్లీ హెన్రీ. సెల్ఫ్ ఇండక్టెన్స్ డాట్ పెట్టారు చూడండి, అక్కడ 5 మిల్లీ హెన్రీ వాల్యూ. రైట్, ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడంటే ఒక సాలినాయిడ్ ఇచ్చాడు, ఆ సాలినాయిడ్లో ఉండేటువంటి చుట్లు 200 ఇచ్చాడు, ఆ సాలినాయిడ్లో ప్రవహిస్తున్నటువంటి కరెంట్ ఇచ్చాడు 3 ఆంపియర్స్, సాలినాయిడ్ యొక్క స్వయం ప్రేరకత్వ గుణకం ఇచ్చాడు 5 మిల్లీ హెన్రీ. అయితే సాలినాయిడ్లో నిల్వ ఉన్న శక్తిని కట్టమంటున్నాడు. సో రైట్, సొల్యూషన్ గివెన్ దట్ n ఈజ్ ఈక్వల్ టు 200 టర్న్స్, I ఈజ్ ఈక్వల్ టు 3 ఆంపియర్స్, L ఈజ్ ఈక్వల్ టు 5 మిల్లీ హెన్రీ, దట్ ఈజ్ ఈక్వల్ 5 ఇంటూ 10⁻³ హెన్రీ. మిల్లీ అంటే 10⁻³. నౌ దేర్ ఫోర్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ సాలినాయిడ్. సాలినాయిడ్లో నిల్వ ఉన్న శక్తి చెప్పాను మీకు నేను ఆల్రెడీ ఈ లెసన్లోనే. అంటే అయస్కాంత క్షేత్రంలో నిల్వ ఉన్న శక్తి లేదా సాలినాయిడ్లో నిల్వ ఉన్న శక్తికి సమీకరణం E ఈజ్ ఈక్వల్ టు W ఈజ్ ఈక్వల్ టు ½ LI0². దట్ ఈజ్ ఈక్వల్ టు ½ L వాల్యూ ఈజ్ 5 ఇంటూ 10⁻³ ఇంటూ I0 వాల్యూ ఈజ్ 3 హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 45/2 ఇంటూ 10⁻³ దట్ ఈజ్ ఈక్వల్ టు 22.5 ఇంటూ 10⁻³ యూనిట్స్ ఆర్ జౌల్స్. ఎనర్జీకి యూనిట్స్ జౌల్స్. సో E ఈజ్ ఈక్వల్ టు
22.5 ఇంటూ 10⁻³ జౌల్స్. అంటే మీకు ఇవాళ క్లాస్లో నేను కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ మనకు కే గురించి చెప్పాను. సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ సాలినాయిడ్ యొక్క స్వయం ప్రేరకత్వ గుణకం గురించి చెప్పాను. ఎల్లో రెండవ ప్రశ్నది. మూడవ ప్రశ్నగా మీకు ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ సాలినాయిడ్ చెప్పాను. సాలినాయిడ్లో నిల్వ ఉన్న శక్తికి సమీకరణం చెప్పాను. నాలుగవ ప్రశ్నగా ట్రాన్స్ఫార్మర్ చెప్పాను. వర్కింగ్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్ పనిచేసే విధానం చెప్పాను. తర్వాత ఈ లెసన్ మీద 4 ప్రాబ్లమ్స్ చేసాం. సో ఆల్ ఆఫ్ ది స్టూడెంట్స్ షుడ్ ప్రిపేర్ వెల్. థ్యాంక్ యూ.